తిరుమల ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన గత సర్కార్పై విమర్శలు గుప్పించారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడేలా చూడాలని పాలక మండలి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో డిమారుగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ముంతాజ్ హోటల్ కూడా ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకని ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండాలి.